మా ఊర్లో ఒక ఆర్కియాలజికల్ మ్యూజియం ఉందని మా ఫ్రెండ్ గారు చెప్పే వరకు నాకు తెలియదు మావా. బళ్ళారి నుంచి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో రాబర్ట్ బ్రూస్ సంగనకల్లు ఆర్కియాలజికల్ మ్యూజియం అనేది ఉంది భయ్య. బేసిక్ గా ఆర్కియాలజీ మీద ఆసక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది మావా. అయినా రాళ్ళు రప్పల గురించి తెలుసుకోవాలని ఎంతమందికి ఉంటుంది చెప్పండి. నాకైతే చిన్నప్పటి నుంచి రాళ్ల గురించి తెలుసుకోవాలి, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయి, పురాతన వస్తువులు ఎలా ఉంటాయి, అప్పట్లో జనాలు ఎలా బ్రతికే వాళ్ళు, ఇట్లాంటి విషయాల్లో నాకు చాలా ఇంట్రెస్ట్ మావా. ఈ మ్యూజియం లో ఇన్ని రకాల రాళ్ళు చూసాక నాకున్న నాలెడ్జ్ చాలా తక్కువ అనిపించింది మావా. మనకైతే ఇల్లు కట్టడానికి ఇటుక, ఇంట్లో వేయడానికి టైల్స్ తప్ప ఏ స్టోన్ గురించి తెలియదు అని అర్థమైంది మావా. మరి ప్రపంచంలో ఇన్ని రకాల స్టోన్స్ ఉన్నాయేంటి మావా, ఏ స్టోన్ ని కొడితే ఎట్టా సౌండ్ వస్తుందో ఈ మ్యూజియం లో చూసేచ్చండి. ప్రతి రాయికి ఒక శబ్దం ఉంటుందంట. అంతేకాకుండా ఈ మ్యూజియం లో మన మానవ పుర్రెలు కూడా ఉన్నాయండి. కోతి నుంచి మనిషి వచ్చాడు అని అంటూ ఉంటారు కదా, అది ఎలా సాధ్యమో అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడున్న స్కెలిటన్స్ అన్ని చూడాల్సిందే అండి. ఇక్కడ వర్క్ చేసే ఒక అక్క మాకు పరిచయం అయ్యారు. ఆ అక్క మాకు మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేము అలా నించొని ఊరికే వింటూ ఉన్నాం. రీసెంట్ గా సైంటిస్టులు పరిశోధన చేసినప్పుడు చింపాంజీ డిఎన్ఏ మనిషి డిఎన్ఏ 99% మ్యాచ్ అవుతున్నాయంట. ఆ మిగతా 1% కనుక్కోలేకపోతున్నారంటండి. మేబీ ఆ 1% దేవుడి సృష్టి అయిండొచ్చు. అందుకే చింపాంజీలు ఇంకా చింపాంజీ లాగే ఉన్నాయి, మనిషి మాత్రం ఎదిగిపోతున్నాడు. ఇక్కడ మాత్రం ఈ అక్కకి దండం పెట్టినా తప్పులేదు భయ్యా. నువ్వు ఎన్ని పిహెచ్డీలు చేసినా డిగ్రీలు చేసినా అక్కకున్న నాలెడ్జ్ మాత్రం నీకు రాదు మావా. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ వీడియోలో ఒక వింతని చూపిస్తాను చూడండి మావా. మా ఊరు చుట్టుపక్కల రోడ్ వేస్తున్నప్పుడు ఈ ఎలిఫెంట్ బాక్స్ అనేది దొరికిందంట భయ్యా. ఈ బాక్స్ లో 7 సంవత్సరాల పిల్లోడి స్కెలిటన్స్ ఉన్నాయంట. అప్పట్లో ఆ పిల్లవాడికి ఏం డిసీజ్ వచ్చిందో తెలియదు గానీ అది ఇంకొకరికి పాకకుండా ఇలాంటి బాక్స్ లో పెట్టి సమాధి చేశారు. నాకైతే ఈ మ్యూజియం కి వచ్చినందుకు చాలా మంచి ఫీలింగే కలిగిందండి. మీరు కూడా బళ్ళార్లో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే క్యాప్షన్ లో లొకేషన్ పెట్టాను, వెళ్ళి చూసేయండి.